First ever factory outlet, Mukunda Jewelers. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ సాగర్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం సార్, ఈ మధ్య కాలంలో చాలా మందికి వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ న్యాచురల్గా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ కరెక్ట్ రైట్ వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటారు? వెయిట్ లాస్ ఈ రోజుల్లో ఇట్స్ మోర్ ఆఫ్ బ్యాలెన్స్. ఏదన్నా పర్టికులర్గా ఒక ఆస్పెక్ట్ని ఫోకస్ చేసి నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, లేదా నేను ఫుడ్ తగ్గించి తింటాను, లేదా నేను ఫాస్టింగ్ చేస్తాను, ఇలా తగ్గిన వెయిట్ మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఎందుకు మన బాడీ ఫ్యాట్ గెయిన్ చేస్తుంది అని. జనరల్గా మనం 3 రీజన్స్ని చూడాలన్నమాట. చాలా ఉన్నాయి, ముఖ్యంగా 3. ఫస్ట్ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఎస్పెషలీ ఉమెన్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా హైపోథైరాయిడిజం ఉందా, లేకపోతే వాళ్ళకి పీసీఓడి ఏమన్నా ఉందా. ఇప్పుడు మెన్కైతే లేదా ఇద్దరికి కలిపి అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే వాళ్ళ సెల్స్ ఇన్సులిన్ యూటిలైజేషన్ ఏమన్నా ఎఫెక్టివ్గా లేదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇవి మేజర్ రీజన్స్ అనమాట ఈజీగా బాడీ ఫ్యాట్ గెయిన్ చేసుకుంటుంది. ఇది కాకుండా ఏమన్నా జెనెటికల్ ఒబిసిటీ ఉందా, అంటే పేరెంట్స్లో ఇద్దరు పేరెంట్స్ ఒబిసి ఉంటే సో వాళ్ళు పిల్లలు యూజువల్లీ ఒబిసి ఉంటారనమాట. ఇవి కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారా. సో ఇవి మేజర్ 3 విషయాలు అనమాట మనం మైండ్లో పెట్టుకోవాల్సినవి. అండ్ వెయిట్ లాస్ 4 విషయాలపైన ఆధారపడుతుంది అనమాట, బ్యాలెన్స్ పైన ఆధారపడుతుంది. సో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ది ఫుడ్డే. సో మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఏ కాంబినేషన్స్ తింటున్నాం, ఇవి చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట. యూనివర్సల్గా మనం మోస్ట్లీ కొన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్సే ఎక్కువ తింటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు అందరి ఫోకస్ ప్రోటీన్ పైన ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఉంది. సో అందరూ మిల్క్, ఎగ్స్, సోయా, పన్నీర్ ఇలా డామినెంట్గా 3-4 ఫుడ్స్ని ఎక్కువ తింటూ ఉన్నాం. బట్ అలా పోర్షన్ ఎక్కువ అందదనమాట. వీ నీడ్ టు హ్యావ్ డైవర్సిఫైడ్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లీఫీ గ్రీన్స్ తీసుకోవచ్చు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మూంగ్ దాల్ ఉంది, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్స్లో ఫైబర్ తక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్ ఫుడ్స్లో, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఫైబర్ కూడా వస్తుంది. సో డైవర్సిఫైడ్ న్యూట్రిషన్ కీ అనమాట, ఇది మొదటిది. రెండోది స్లీప్ హెల్త్ అనమాట. సో మనం చాలామంది నైట్ 8 అవర్స్ పడుకున్నా మార్నింగ్ రెస్ట్లెస్గానే ఉంటారు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ది అమౌంట్ ఆఫ్ స్లీప్. సో ఎంత రెస్ట్ఫుల్గా స్లీప్ ఉందనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో విత్ దిస్ హరీ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్, లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా వస్తుంది. సో దట్ ఎంత నిద్రపోయినా రెస్ట్లెస్నెస్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ కొన్ని డీస్ట్రెస్ యాక్టివిటీస్ని పెట్టుకోవడం, ఆ స్ట్రెస్ని తగ్గించుకునేందుకు. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఎన్నో వైపుల నుంచి వస్తూ ఉంటుంది. సో స్లీప్ హెల్త్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఎంత ఎర్లీగా మీరు పడుకుంటే అంత ఎఫెక్టివ్గా మీ స్లీప్ హెల్త్ ఉంటుందన్నమాట. అండ్ రోజు ఒకే టైంకి పడుకోగలగడం. సో స్లీప్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థర్డ్ది వచ్చేసి మన ఫిజికల్ యాక్టివిటీ. సో ఎవరికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి, వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్ళ బాడీ న్యూట్రిషనల్ స్టేటస్ ఏంటి, హెల్త్ స్టేటస్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అట్లా కాకుండా ర్యాండమ్గా అందరూ ఏం చేస్తున్నారో అది చేయడం, దానివల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు అన్నమాట. సో నాలుగోది ఎమోషనల్ హెల్త్. ఈ జనరేషన్లో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్. సో ఎమోషనల్ హెల్త్ కూడా స్టేబుల్గా ఉండడం చాలా అవసరం అనమాట. సో ఈ 4 ఫండమెంటల్ విషయాల్ని, న్యూట్రిషియస్ ఫుడ్, మంచి మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ హెల్త్ అండ్ గుడ్ ఎమోషనల్ హెల్త్, ఇది ఒక రైట్ బ్యాలెన్స్ అనమాట. సో వీటిని మనం రైట్గా అడ్రస్ చేస్తే మనం చాలా వరకు వెయిట్ని తగ్గినాక మెయింటైన్ చేయొచ్చు, మళ్ళీ వెనక్కి పెరగకుండా. సో ప్రాబబ్లీ రైట్ ప్రాపర్ వే చెప్పారు పెరగకుండా ఉండటానికి. ఒకవేళ మీరు అన్నట్టుగానే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అవుతాయి. సో ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైనప్పటికీ కూడా రైట్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఎటువంటి డైట్ ఆర్ ఫుడ్ తీసుకోవచ్చు, డైలీ బేసిస్లో వాళ్ళు ఎలా తినాలి అని అంటారు? ఇది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందన్నమాట, వాళ్ళ అలవాట్లు తగ్గట్టు. కొంతమంది డామినెంట్గా కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారు, కొంతమంది డామినెంట్గా ప్రోటీన్ ఎక్కువ తింటారు, కొంతమంది ఈక్వల్గా ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఈక్వల్గా తింటారు. సో మీరు ఏ కుసిన్ ఫాలో అవుతున్నారో, నార్త్ ఇండియనా, సౌత్ ఇండియనా, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, బేసిక్గా బ్యాలెన్సే ఇంపార్టెంట్ అనమాట. మీ డయట్లో ఇనఫ్ ఫ్రూట్స్ ఉన్నాయా, ఇనఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయా, ఇనఫ్ ప్రోటీన్ ఉందా, సో వారంలో 1-2 సార్లు కన్నా అవుట్ సైడ్ ఫుడ్ లేకుండా ఉందా, అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా. సో ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. వీటిని ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. అంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మీరు ఏం తిన్నారు, మీరు ఎలా ఉన్నారు,
మీ స్లీప్ హెల్త్ ఎంతో, మీ యాక్టివిటీ ఎంతో, ఇప్పుడు మీ హెల్త్ ఎంత. ఓకే. ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ మార్చుకోవాలంటే నెక్స్ట్ 5 yearsలో ఈ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీ హెల్త్ ఉంటుంది. సో మనం షార్ట్ టర్మ్గా ఫోకస్ చేయడం కాకుండా కొద్దిగా లాంగ్ టర్మ్గా హ్యాబిట్స్ పైన ఫోకస్ చేస్తే దట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. అఫ్కోర్స్ షార్ట్ టర్మ్ కూడా అవసరాలని బట్టి చేయొచ్చు. ఎవరైనా ఏదైనా సర్జరీకి ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు ఫాస్ట్ వెయిట్ లాస్ చేయొచ్చు. సో ఐ వుడ్ రికమెండ్ దట్ మీరు మంచి హెల్త్ ప్రొఫెషనల్, డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గర చేస్తే యూ విల్ హ్యావ్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ లాంగ్ రన్లో. రైట్. క్రాష్ డైట్స్ ఇలా లేదా ఆన్లైన్ డైట్స్లోకి వెళ్ళకుండా. సో సీక్రెట్ ఈస్ బ్యాలెన్స్. సార్ ప్రాబబ్లీ ఇవన్నీ ఏమో యాక్చువల్గా మనకు కనిపించని ఒక సైంటిఫికల్ మెథడ్ లాగా చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఓన్ డెసిషన్స్ కావచ్చు, ఏదో ఒక రకంగా ఇంటర్మీడియట్ డైట్ అంటారు, లేదా కీటో డైట్ అని తీసుకుంటున్నారు. సో ఇలా ఆటోమేటిక్గా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఈ పర్టికులర్ డైట్స్ ఎక్కువ ఫాలో అయ్యి వెయిట్ లాస్ కోసం కానీ అలా చూస్తూ ఉన్నారు కదా. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటారు? ఇంటర్మీడియట్ డైట్ కరెక్ట్ అంటారా, లేకపోతే కీటో డైట్ కరెక్ట్ అంటారా అసలు, లేకపోతే కరెక్ట్ వే ఆఫ్ డైట్ వేరే ఏది పాటిస్తే బాగుంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్కి? ప్రతి ఒక్క దానికి దేర్ ఈస్ సమ్ ఫ్లాస్, దేర్ ఈస్ సమ్ బెనిఫిట్స్. మీ బాడీ అవసరాలను ఎక్కువ గుర్తించాలి. యూ కెన్ ఆల్సో డూ కీటో డైట్, యూ కెన్ ఆల్సో డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, యూ కెన్ ఆల్సో గెట్ రిజల్ట్స్. బట్ అందరికీ అలా ఆ రిజల్ట్స్ వస్తాయా అని చెప్పలేము. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ గుడ్ యువర్ బాడీ టాలరేట్ దోస్ డైట్స్ అండ్ హౌ వెల్ ఇట్ బ్లెండ్స్ విత్ యువర్ డైలీ లైఫ్ స్టైల్. ఎంత ఇంపాక్ట్ ఉంది ఆ డైట్ వల్ల ఎనర్జీ లెవెల్స్లో, ప్లస్ నార్మల్ డైజెస్టివ్ ఇష్యూస్లో, లేకపోతే ఓవరాల్ హెల్త్లో. సో దాన్ని మైండ్లో పెట్టుకొని యూ కెన్ డూ ఎనీ మెథడ్ అనమాట. ప్రాబ్లం ఏంటంటే నాకు అది ఎంత బాగుంటుంది అని ఆలోచించుకుంటా ఎవరికో దానివల్ల వెయిట్ తగ్గిందంట అని నేను బ్లైండ్గా ఫాలో అవడం, దట్ విల్ హ్యావ్ ఎ వెరీ డ్రాస్టిక్ ఎఫెక్ట్ సమ్ టైమ్స్. అందుకని యూ సిట్ విత్ ఎ ప్రొఫెషనల్ అండ్ యూ డిస్కస్ ఫ్యూ థింగ్స్, యువర్ హెల్త్ నీడ్స్, అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా బాడీ హీలింగ్ ఆస్పెక్ట్స్ని పెంచడానికి. ఇప్పుడు మనము విత్ బిజీ లైఫ్ స్టైల్ లేట్ నైట్ తినాల్సి వస్తుంది, అప్పుడప్పుడు మీల్ స్కిప్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ బాడీకి ఉండే హీలింగ్ ఆస్పెక్ట్స్ తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. బికాస్ ఎవ్రీవేర్ ప్రతిసారి బాడీలో ఫుడ్ ఉంటూ ఉంది. సో బాడీ వుడ్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ ఇట్స్ డూయింగ్ అండ్ డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది. మనకు హీలింగ్ ఆస్పెక్ట్స్ అని ఉంటాయి బాడీలో. సో ఎవ్రీ 6 weeks ఒకసారి స్కిన్ ఫామ్ అవ్వాలి, 120 days ఒకసారి బ్లడ్ సెల్స్ రీఫామ్ అవ్వాలి, అట్లా ప్రతి ఆస్పెక్ట్స్కి హీలింగ్ ఉంటుంది. బట్ బాడీలో ఫుడ్ ఉంటే ఆ హీలింగ్ ఉండదు అనమాట. బాడీ వుడ్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ ఇట్స్ డూయింగ్ అండ్ ఇట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ డైజెషన్. సో ఈ ఆస్పెక్ట్ని పెంచేందుకు ఒక 14 to 16 hours మనం తినకుండా ఉంటే, నాన్ ఈటింగ్ విండోని పెట్టుకుంటే అక్కడ బాడీ ఈ హీలింగ్ ఆస్పెక్ట్స్ని చూసుకుంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఐడియా. ఆల్రెడీ ఎవరైతే హెల్దీ హ్యాబిట్స్లోనే ఉన్నారో వాళ్ళకి ఇది అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఇది చేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం న్యూట్రిషన్ డ్రైన్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ న్యూట్రిషనల్ స్టేటస్, యువర్ బాడీ నీడ్స్, యూ షుడ్ అడాప్ట్ దీస్ థింగ్స్ రేదర్ దెన్ బ్లైండ్లీ ఫాలోయింగ్ ఇట్ ఫ్రమ్ ఎనీ యూట్యూబ్ ఆర్ ఆన్లైన్ మెథడ్స్. సో ప్రాబబ్లీ ఫైనల్గా మీరు చెప్పేది ఒక రైట్ వెయిట్ లాస్ అంటే ఏంటి సార్? రైట్ వెయిట్ లాస్ అంటే ఏంటంటే మీ బాడీ హెల్త్ స్టేటస్ని మీరు అర్థం చేసుకొని, మీ బాడీ హెల్త్ నీడ్స్ని మీరు అర్థం చేసుకొని, మీ డైట్లో ఏం అందుతుందో ఏం అందట్లేదో మీరు తెలుసుకొని, ఈ 4 pillars, మీ స్లీప్ హెల్త్ ఎలా ఉంది, మీ ఎమోషనల్ హెల్త్ స్ట్రెస్ ఎలా ఉంది, మీ డైట్ ఎలా ఉంది, మీ యాక్టివిటీ ఎలా ఉంది, వీటి మధ్య బ్యాలెన్స్ని మీరు సరి చేసుకుంటే వెయిట్ ఈజీగా తగ్గుతారు, విత్ లీస్ట్ ఎఫెక్ట్స్ తగ్గుతారు, అండ్ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉంటారు. అండ్ వాట్ ఎవర్ దట్ యూ ఇన్కల్కేట్ మీరు లైఫ్ లాంగ్ అదే చేయొచ్చు అనమాట. ఓకే. సో చూసారు కదా, రైట్ వెయిట్ లాస్కి యాక్చువల్గా నార్మల్ ఓన్లీ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉండదు, యాక్చువల్ ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది కూడా మనకు సార్ చెప్పారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.